తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ కంటిన్యూ అవుతుంది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తుండడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. మంచిర్యాలలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సరోజా వివేక్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటు జూబ్లీ హిల్స్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ హీరో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, నటుడు సుమంత్, దర్శకుడు తేజ క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. మరోవైపు మహబూబ్ నగర్లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఓటు వేశారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత ఓటు వేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 89వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. సిరిసిల్ల సుందరయ్య నగర్లో 170 బూత్లో ఈవీఎం పనిచేయలేదు. చందుర్తి మండలం మర్రిగడ్డలోని పోలింగ్ బూత్లో 111లో ఈవీఎం మొరాయించింది. అధికారులు సరిచేశాక దాదాపు 30 నిమిషాల తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రామన్నపేట బూత్ నెంబర్ 311లో ఈవీఎం పనిచేయకపోవడంతో 45 నిమిషాల పాటు పోలింగ్ ఆగిపోయింది. మంచిర్యాల, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలోనూ ఈవీఎంలు మొరాయించాయి. రైట్, ఇక పోలింగ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్లో అందిస్తారు. యాదగిరి, కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నట్లు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? మీరు చెప్పింది వాస్తవమే. అంటే ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ అనేది ప్రారంభమైంది. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు అయితే లేవు. ఆ ఓటింగ్ అనేది చాలా ప్రశాంతంగానే కొనసాగుతూ ఉన్నది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇందాక చెప్పుకున్నట్లు మహబాదు, తర్వాత మంతని, ఇట్లా కొన్ని ఏరియాలలో ఈవీఎంలు మొరాయించాయి. దాదాపు గంట సేపు, హాఫ్ అన్ అవర్ నుంచి గంట సేపు కొన్ని చోట్ల అయితే ఈ ఈవీఎంల కారణంగా ఈ పోలింగ్ అనేది ఆలస్యంగా ప్రారంభమైంది. ఇంకా కొన్ని చోట్ల ఇంకా కూడా ప్రారంభం కాలేదు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కొన్ని చోట్ల, చాలా తక్కువ చోట్లనే ఈ ప్రారంభం కాలేదు. అక్కడ కూడా రెక్టిఫై చేసి ఈఎంలకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది ఉన్నది అనే దానిపైన రెక్టిఫై చేసి అక్కడ కూడా ప్రారంభిస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎట్లా ఈ పోలింగ్ జరుగుతూ ఉన్నది ఏంటి అనే దానిపైన ప్రత్యేకంగా ఒక టీమును, ఇక్కడ స్పెషల్ టీమును ఏర్పాటు చేశారు. ఆ స్పెషల్ టీము ఎప్పటికప్పుడు ఈవీఎంల మొరాయింపు విషయంలో, లేదంటే ఈ ఓటర్ల నుంచి కానివ్వండి, పార్టీల నేతల నుంచి కానీ వచ్చే కంప్లైంట్స్ విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఎక్కడి నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఈవీఎంలు మొరాయిస్తున్నాయి, సో అక్కడ ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, ఈవీఎంని మార్చాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే టెక్నికల్గా అక్కడ ఏమన్నా ఇష్యూస్, ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందా, వాటిని ఏం చేస్తే బాగుంటుందనేది ఎప్పటికప్పుడే ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి సలహాలు ఇస్తూ ఉన్నారు. సో కొన్ని చోట్ల అక్కడక్కడ కొంత ఆలస్యమైనప్పటికీ ఇప్పటి వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చాలా ప్రశాంతంగానే పోలింగ్ అయితే కొనసాగుతూ ఉన్నది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు నిన్న కొంత వర్షం కారణంగా ఈవీఎంలు తరలింపు విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తాయి. కానీ సాయంత్రం వరకు అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా అధికారులందరూ కూడా ఈ ఈవీఎంలతోని చేరుకున్నారు. తర్వాత ఇవాళ ఉదయం చెప్పినట్లుగానే 5:30కే ఈ మాక్ పోలింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఆ మాక్ పోలింగ్ తర్వాత 7 గంటలకు, ఎగ్జాక్ట్లీ 7 గంటలకు పోలింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో కొన్ని చోట్ల మాత్రం ఇట్లాంటి ఈవీఎంల మొరాయింపు, తర్వాత కొన్ని చోట్ల ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంత ఆలస్యమైంది. కొన్ని చోట్లనేమో 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు, మరికొన్ని చోట్లనేమో దాదాపు గంట సేపు వరకు ఈ ఈవీఎంల మొరాయింపు కారణంగా కొంత ఆలస్యంగా ఈ ఓటింగ్ అనేది, పోలింగ్ అనేది ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మనకు మొత్తం 3,32,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు. సో ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో
కూడా మహిళల ఓటర్లే కొంత కీలకం కాబోతున్నాయి. వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ ఓటర్లు ఎక్కువ కీలకంగా ఉంటాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ సంబంధించి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరి కొన్ని చోట్ల ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈసారి సపరేట్గా 328 పోలింగ్ కేంద్రాలను ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఓటు వేయాలంటే చాలా దూరము నడిచి రావాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో అక్కడ అట్లాంటి ఏరియాల్లో మొబైల్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. 3 సెంటర్లలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఏజెన్సీకే పోలింగ్ సెంటర్లలో 3 సెంటర్లు ఒక దాంట్లో 10 మంది, ఇంకో దాంట్లో 12, ఇంకో దాంట్లో 14 మంది ఓటర్లు ఉన్నదాన్ని కూడా ప్రత్యేకంగా పోలింగ్ సెంటర్స్ను అయితే ఏర్పాటు చేశారు. సో ఇది మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ ఎండాకాలము రోజు రోజుకు పెరుగుతున్న ఎండల కారణంగా చాలామంది కూడా సెలబ్రిటీసు, తర్వాత రాజకీయ నేతలు, తర్వాత ఓటర్లు చాలామంది కూడా ఉదయం 7 గంటలకే చాలా పోలింగ్ సెంటర్లలో పెద్ద ఎత్తున క్యూ లైన్లు బారులు తీరాలి. ఎందుకంటే ఉదయమే వచ్చి ఓటేసి పోయిన తర్వాత మళ్ళీ ఏమన్నా పనులుంటే పనులు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది పెద్ద ఎత్తున ఉదయం 7 గంటలకే పోలింగ్ దగ్గరికి వచ్చి బారులు తీరారు. దీంతోపాటు ఇక మధ్యాహ్నం అయితే ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి ఆ టైంలో క్యూ లైన్లో నిలబడితే బాగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఉదయమే చాలామంది వస్తున్నారు. సో మధ్యాహ్నం పూట వచ్చే వాళ్ళ కోసం కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా అవసరమైతే టెంట్లు ఏర్పాటు చేయాలి, లేకుంటే కూలర్లు, ఫ్యాన్లు అన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంచాలి, మంచినీటి సౌకర్యం కూడా అక్కడ కల్పించాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్పింది. సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని సో ఈసారి ప్రశాంతంగా అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిన్న ఇష్యూస్ అంటే ఈవీఎంల మొరాయింపు, టెక్నికల్ ఇష్యూస్ తప్ప మిగతా అంతా కూడా చాలా ప్రశాంతంగానే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ అనేది కొనసాగుతూ ఉంది. అనిల్.